నీకే చెప్పేది ఈ రాళ్ళు అన్నీ అట్ట పెట్టే ఈ నుంచి ఈడ పెట్టేసి ఈ నుంచి మనకు ఆడికి స్ట్రైట్గా సక్కంగా ఉండేది ఆడికి మంది నుంచి అట్లా ఆడికి దొయ్యి అదే మంది ఆడించి దోసి అవన్నీ ఆడించి ఇటు మూలకై వీటి దాకా ఇవన్నీ మందిగా ఇదంతా మంది అని చెప్పి ఏర్పాటు చేసేసుకుందాం అంతే. ఇంక మళ్ళీ ఎవడన్నా ఈసారి మనం అధికారంలోకి రామా ఇప్పుడు ఇట్లా ఉంటారా 11 ఉంటాయా 2039లో అన్న ప్రధానమంత్రి అవుతాడు. ఇట్లాంటి అడవులన్నీ కూడా మనం తోసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లే. మనల్ని ఊడి ఆపేవాడే ఉండడం. ఈ బుద్ధు మనకి ఎదురెడ్డి ఎవరే పెళ్లి గల మేమిగా సరే మనోడు ఉన్నాడు రౌడీ షెటర్, వాడికి ఇచ్చి పెళ్లి చేయి, వాడు నా బడిగానే ఉంటాడు. సరేలే పోయి పో. సరే ఇట్లా ఎన్నెన్నో మనం చేసాం గతంలో. ఏది ఏమైనా కూడా గుడ్ మార్నింగ్ మీరు పోండి రా. ఇదేం పని మీరు పోండి, మేము వచ్చింది ఎందుకు పోయి మేమేదో పనులు చేసుకోవాలా, ఏదో ఒకటి కబ్జా. గుర్రాలకే ఒక మనుషులకు లేదు, గుర్రాలకు తోస్తాం మేమవుతుంది. చెరువు తోస్తాం, చెరువు కూడా ఉన్నారా ఇక్కడ. చెరువు కూడా ఉన్నదంటే కింద మనం ఇదంతా కూడా గుర్రాల ఫామ్ పెట్టుకోవచ్చు. లేదంటా ఉంటే గంజాయి వచ్చి ఎట్ట పండుతుంది ఇది ఈడ ఎరువులు ఎంపలు ఏమి లేకుండా అక్కడ గంజాయి అడవి ప్రాంతంలోనే కదా పండేది. గంజాయి అయినా వేసుకోవచ్చు బాగానే, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ మళ్ళీ బాట ఉన్నది. మరి ఏమన్నా అడవిలోకి అంటే ఇక్కడ ఏమన్నా కట్టెలు దొరుకుతాయా అయ్యి ఎర్రకట్టెలు ఏమన్నా దొరుకుతాయో ఏమో మరి తెలీదు. మరి ఇక్కడ కూడా రోడ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా. మరి అడవి ఏమో బాగానే ఉండదు, మంచి పొలాలే. సరే మంచి పొలాలే. మనం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా ఏం బ్రహ్మాండంగా ఆడిదాకా గంజా వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏమవుతుంది ఏం కాదు, బాగుండదు. వారా మరి నీటి ఏంది దాన్ని ఏమంటారా, నీటి సౌకర్యమా ఏంది. సరే ఏదో అంతంత బరువు మాటలు మనకి ఎందుకులే. సరే ఎవరు నీళ్ళు కూడా ఉంటే కన్నా గంజా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము అధికారంలోకి వచ్చే ఎన్ని చేస్తాం పోనీ. అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నా, అంటే సదరం లేకపోయినా కూడా ఇట్లాంటి భూములు మనం వదిలిపెట్టడమే మనం చేసిన తప్పు. మనం ఈసారి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే ఈ బుద్ధి కేతిరెడ్డిది 20 ఎకరాలు చెరువు ఆ కొండను కబ్జా చేశాడు, కబ్జా చేశాడని అనుకుంటున్నారు మీరు. మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చితే ఖచ్చితంగా వచ్చాం, అది వేరే విషయం. అన్న ప్రధాని అవుతాడు, ఎమ్మెల్యే కాదు, లేకంటే ముఖ్యమంత్రి కాదు కదా. ప్రధానమంత్రి అయినప్పుడు ఇటువంటివన్నీ కూడా మనం ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. మనకేమో రోంత ఆశ, రోంత అధికార దాహము, ధన దాహము, భూదాహంతో ఉండేటువంటి మనోళ్ళందరూ కూడా మరి ఇటువంటివన్నీ చేసుకొని మనం రకరకాలైనటువంటి పైర్లు, రకరకాలైనటువంటి అన్నీ కూడా మనం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ నేనైతే ఒకటే